నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. రాజకీయాల్లో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటలు కొంత విడ్డూరంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ప్రజల మధ్యలో ఉండి మాట్లాడేటువంటి మాటలు కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు హాస్యాస్పదంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఒక పొలిటికల్ యుద్ధ వాతావరణం నడుస్తున్నటువంటి క్రమంలో నల్లగొండ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. అట్లాంటి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయితే అందులో ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్సే. సో ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప్పు నిప్పులా ఉన్నది పరిస్థితి. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అని ఆయన నిలదీసి అడుగుతున్నారు. ఇవ్వకపోతే ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీకే టార్గెట్ పెడతాం, మా కుర్చీ మార్చేస్తాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అవసరమైతే అంత దూరం పోతాం అంటున్నారు. ఇంకోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కొంత డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఫస్ట్ మాట ప్రజలు ఇస్తేనే ఆ తర్వాత ఆయన పోటీ చేస్తా అని మాట్లాడడం కొంత ఆశ్చర్యకరంగా ఉంది. సో జనరల్గా ముందే మాట ఇస్తే ఆ మాటను నమ్మొచ్చో నమ్మలేదు. ప్రజలు గెలిపిస్తామంటారు, తర్వాత ఎటైనా తిప్పుతారు. బట్ ఎంతవరకు ముందే మాట వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? చేసిన అభివృద్ధి చూసిన మనిషిని బట్టే ఓటేస్తూ ఉంటారు. బట్ ముందే నాకు ఓటేస్తావు, భారీ మెజార్టీతో గెలిపిస్తావంటేనే నేను పోటీ చేస్తా, లేదంటే చెయ్య, నన్ను గెలిపిస్తా అంటేనే నేను రంగంలోకి దిగుతా, లేదంటే చెయ్య అని మాట్లాడడం కొంత గమనార్హంగా ఉంది. మాట్లాడదాం ఇదే అంశంపైన. ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి వరకే చూడాలి, ఎందుకంటే ఈయన గతంలో పిసిసి చీఫ్ అధ్యక్షుడి పదవిని ఆశించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ప్రస్తుతానికి మంత్రి పదవిలో ఉన్నారు, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నారు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నారు. మోరోవర్ వైఎస్ఆర్ ఫాలోవర్గా ఒక చరిత్ర ఉన్నటువంటి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి? చాలామంది చాలా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బట్ కోమటిరెడ్డి మాటలు కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. నాకు ఆస్తులు లేవు, తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తులే తప్ప సొంత ఇల్లు కూడా లేదు, కిరాయింట్లో ఉంటున్నా అని చెప్పేసి ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నారు. ఎందుకు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? మన కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఇంకా ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. అఫ్కోర్స్ ఏం లేక 2.5 సంవత్సరాలు 3 ఏళ్ళ టైం ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ఈ సింపతి నడుస్తోంది? ఇప్పటి నుంచి ఎందుకు ప్రజల్ని హామీ అడుగుతున్నారు? ఇదంతా ఎన్నికల ముందు మనం ప్రమాణాలు, పచ్చనాకు మీద ప్రమాణాలా, లేదంటే గుడికాడ ప్రమాణాలా, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఇది ముందే కమిట్మెంట్ తీసుకోవడం ఎట్లా చూడాలా? సాధారణంగా రాజకీయ నాయకులు చేసినటువంటి వాగ్దానాలని అమలు చెప్పకపోతే ఈసారి మాకు ఓటు వేయద్దు అని డైలాగులు చెప్పడం సాధారణమైనటువంటి విషయం. అవును. కానీ దానికి భిన్నంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ పార్టీ అధికారంలో ఉండి అటువంటి వాగ్దానాలు నిలుపుకున్నా లేకపోయినా కానీ తనకు మాత్రం ఓటర్లు భారీ మెజారిటీగా ఇవ్వాలని, హామీ ఇవ్వాలని చెప్పటం చిత్రం అతిశయోక్తి పరాకాష్ఠ వెళ్ళిందనేటువంటిది మనకి తెలిసింది. ఎక్కడ ప్రపంచంలో ఓటర్లు ఏ నాయకుడికి లేదా ఏ ప్రజాప్రతినిధికి అటువంటి హామీ ఇవ్వరు. ఎక్కడ అటువంటిది లేదు. పోనీ ముందుగానే నాకు ఓటేస్తారా లేదా అని పార్టీ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా ఆయన్ని నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఒక ఓటింగ్ పెట్టి చూడమనండి, ఆయనకి జనం ఎట్లా స్పందిస్తారనేటువంటి ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి చర్య తీసుకుంటే తప్ప లేకపోతే ఆ అభిమానం ఎట్లా బయటపడుతుంది అనేది ఒకటి. రెండోది, ఆయన నాకేమీ ఆస్తులు లేవు ఇట్లాంటి భేద అరుపులు ఎందుకు మాట్లాడతారు? ఇట్లాంటి భేద అరుపులు మాట్లాడితే జనంలో ఆయనని నమ్మేటువంటి జనానికి కూడా ఆయన్ని సమర్థించడానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయం ఆయనకి తెలియదా? ఏమైనప్పటికీ ఇదొక సోదరుల తీరుతెన్నులు చూస్తే విచిత్ర సోదరులలాగా కనిపిస్తున్నారనేది నా అభిప్రాయం. ప్రజలు హామీ ఇవ్వకపోతే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానంటున్నారు. సో ఎన్నికల హామీలు ప్రభుత్వాలు ఇవ్వాలి కదా, ఇంకా ప్రభుత్వం టైం ఉంది, ఇంకా పీరియడ్ అయిపోలేదు, ఈ టర్మ్ ఇంకా 2 మంత్రి పదవులు కూడా ఖాళీగానే ఉన్నాయి. సో అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయన సోదరుడే పోటీలో ఉన్నారు. బట్ ఇప్పుడే ఎందుకు ప్రజల నుంచి హామీ అడుగుతున్నారు? మీకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం మేము పూర్తి చేస్తున్నాం, మా పని చూసి మాకు ఓటేయండి, మళ్ళీ ఖచ్చితంగా నేనే గెలుస్తా, మీ దగ్గర నుంచి ఆ ప్రేమ నేను పొందుతా అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎందుకు మిస్ అవుతుంది అనుకోవాలా? అదే కదా
ఇప్పుడు మరి ఆయనకి మరి అనుమానం వచ్చిందా లేకపోతే ఇంకోట లేదా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటారు కదా ఒక విధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ కి వాళ్ళ ఓటర్లు ప్రభావితమయ్యేటువంటి అవకాశం లేదు. కుటుంబ సభ్యులే ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ ని పట్టించుకోవట్లేదు. అందుకని మరి ఆయన ఏ ఆ, మానసిక స్థితిలో ఉండి అట్లా మాట్లాడారనేది నిజంగానే విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆయన ఆయన బీదత్తులు అరిస్తే ఎట్లాగా? మన రాజు న్యూస్ ఛానల్ ని ఆయన కుటుంబం ఒకనాడు తీసుకొని నిర్వహించినటువంటి ఉదాహరణ కూడా మన అందరికీ తెలుసు కదా. సరే, ఆయన కొడుకు చనిపోయాడు, అది అది బాధాకరం, అది వేరు. కానీ అసలు నాకు ఆస్తులు ఏమి లేవు, 3 ఎకరాలే ఉన్నాయి, అది కూడా మంచి భూమి కాదు. మరి ఏమి లేకుండా ఇవన్నీ చెప్తున్నటువంటి పెద్ద మనిషి మళ్ళా అదే సభలో పేదవాళ్ళు ఎవరన్నా వస్తే నేను చదివిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఏమి ఆస్తులు లేకుండా ఏమి లేకుండా పేదవాళ్ళని ఇవాళ చదివించేటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? కానీ మరి ఆ, ఎందుకు అయితే ఆయన మాట్లాడిన దాని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమి నష్టం ఏమి లేదు. అంటే కాంగ్రెస్ లేకపోతే పార్టీకి దానికన్నా నష్టం లాభం లేకపోయినా కూడా కానీ ఏం లేదు. పార్టీ లైన్ కాకుండా ఆయన సొంత ఎజెండా కోసం మాట్లాడుతున్నట్టు కనిపిస్తుందా? ఎవరికి వాళ్ళు ఇక అంటే ఇక ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ వస్తుందో రాదో, ఈ మధ్య కాలంలో చాలా ఖచ్చితంగా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులే టీవీ డిబేట్లోకి వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ వస్తారో రాదో డౌట్ అని చెప్పేసి కత్తి వెంకట స్వామి లాంటి నాయకులు మాట్లాడితే వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇక ఆ డౌట్ ఉండే ఎవరికి వాళ్ళు సొంత ఎజెండా పోతున్నారా? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఇవాళ పార్టీ అనేటువంటిదేమో బీఫామ్ ఇవ్వడానికి పార్టీ కావాలా, పార్టీ అవును. అధిష్టాన వర్గం కావాలా, నాయకత్వం కావాలా. ఉమ్, బీఫామ్ తెచ్చుకోవడం వరకు అంతవరకు కాళ్ళు గడ్డలు పట్టుకుంటారు, లేకపోతే రకరకాల ప్రలోభాలు అటు నుంచి ఇటు నుంచి రెండు వైపులా సాగుతూ ఉంటాయి. ఉమ్, వచ్చిన తర్వాత ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో మనం చూస్తున్నాము. డబ్బు ఖర్చు పెట్టకుండా గత ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, ఉమ్, ఎంతమంది ఉన్నారో గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి. ఓటర్లకి డబ్బులు ఇవ్వకుండా, ఇతర ప్రలోభాలు పెట్టకుండా. అందుకని ఇలాంటి మాటలు ఇప్పుడు దానివల్ల ఏమి ఉపయోగం లేదు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి తొలి రోజుల్లో కమ్యూనిస్టులు నేరుగా పార్టీ మీద నిషేధం ఉంది కనుక పీడిఎఫ్ పేరుతోటి పోటీ చేసినప్పుడు, లేదా కాంగ్రెస్ వాళ్ళు కోస్తా ప్రాంతంలో స్వాతంత్రోద్యమంలో లేదా తెలంగాణలో కూడా స్వాతంత్రంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చేస్తే జనం ఎదురుగా ఖర్చులు పెట్టుకొని పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా లేదా అభిమానంతో జనం ఎదురు ఖర్చు పెట్టుకొని గెలిపించినటువంటి ఉదంతాలు చరిత్రలో చూసాం. అవును. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఆ విధమైనటువంటి నాయకులు లేరు, అటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ లేదా ఇంకొక పార్టీకి కూడా అటువంటి పరిస్థితి లేదు వాళ్ళు. ఉమ్. అందుకని మరి వెంకటరెడ్డి గారు మరి ఎందుకు అట్లా మాట్లాడారో, సరే దీని మీద ఇతర పార్టీలు లేకపోతే అంటే మరి కోమటిరెడ్డి పార్టీ వెంకటరెడ్డి అధిష్టానం ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజల్లో సింపతి కోరుకున్నారంటే పార్టీలో ఆయన పరిస్థితి ఏంది, ప్రభుత్వంలో ఆయన పరిస్థితి ఏంది అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఏమైనా మనం మాట్లాడుకోవాలా? ఎందుకు అడగాల్సి అంటే వస్తుందంటే ఒకటి, పార్టీ ఏం చేసినా చేయకపోయినా నేను మీతోనే ఉంటాను, మీరు నాతో ఉండాలి అవును. అనేటువంటి ఒక టెండెన్సీ. అది కూడా ఉమ్, ఏదన్నా రేపు ఏదన్నా జరిగినా కానీ పార్టీగా ఏదన్నా ఓటమి అట్లాంటి పరిస్థితులు ఉన్నా నన్ను మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీతో ఉంటాను అని ఉమ్, చెప్పడం. ఉమ్, అదేమి అంటే సాధారణంగా మనం దాన్ని తప్పుపట్టకర్లా. ఉమ్, కానీ అది రెండో వైపు ఏం కనిపిస్తుంది అంటే పార్టీ మీద విశ్వాసం లేకపోవడం, ఉమ్, లేదా పార్టీ తిరిగి అధికారానికి వస్తుంది అనేటువంటి గ్యారెంటీ లేకపోవడం, లేదా ముఖ్యమంత్రి మీద లేకపోతే పార్టీ పిసిసి అధ్యక్షుడి మీద అందరికీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మీద కూడా విశ్వాసం లేకపోవడం అనేటువంటిది ఒకటి. అందుకని ఈ నాయకత్వం మీద విశ్వాసం లేనప్పుడు తన మీద తానే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి, సానుభూతి కోసం. ఇప్పుడు ఆయన పోటీ చేయకపోతే ఏం కొంపలే మునిగిపోతాయి ఏమన్నా? మరి ఎవరిని బెదిరిస్తారు మీరు? నాకు భారీ, అది కూడా మెజార్టీ గెలిపించడం కాదు, భారీ మెజార్టీతో గెలిపించకపోతే నేను పోటీ ఉంటానని చేయని ఎవరు అంటున్నారు. చెప్తారు? ఉమ్. ఎట్లా ఉంటుంది? సార్ అది సాధ్యమేనండి? ఇందులో కోమటిరెడ్డి చరిష్మా వేరు అని చెప్పే ప్రయత్నం దీనిలో కనిపిస్తోందా అన్నది ఆయన మాటల్లో కొంత అర్థమవుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో ముఖ్యమంత్రి తర్వాత మళ్ళా అట్లాంటి ముఖ్యమంత్రి, నల్గొండ ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మోరోవర్ అంత రెస్పెక్ట్ చేసినటువంటి వ్యక్తి మీద గతంలో హోంగార్డులు అన్నటువంటి కామెంట్లు కూడా
పరోక్షంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నది ముఖ్యమంత్రి తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భారీ ఎదురు దెబ్బ ఎక్కడ తగిలిందంటే ఎస్ఎల్బీసీ విషయంలో. ఎందుకంటే దాన్ని కంకణంలా కట్టుకున్నారు, అది చేయలేకపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. అవుతుందా కాదనేది అది ప్రకృతి కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. బట్ ఈ అంశాలన్నిటితో పాటు ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వస్తున్నటువంటి కొన్ని కథనాలు కానీ, గతంలో వచ్చినటువంటి కథనాలు కానీ, లేదంటే ఆయనకు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ పేరుకే ఇచ్చారు కానీ దాంట్లో పూర్తి పెత్తనం అనేది లేకపోవడం, సీఎంఓనే డైరెక్ట్ ఇన్వాల్వ్ కావడం, సీఎంఏ ఇన్వాల్వ్ కావడం, సో ఇవన్నీ అంశాలు కూడా కోమటిరెడ్డి కాలం గడుస్తుంటే కొంత ఆయనలో ఒక భావన పెరుగుతుంది, ఇక ప్రజల్లో ఉండడమే మేలు అన్నటువంటి నిర్ణయానికి వచ్చారనుకోవచ్చా? ఏదైనా అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎదురెత్తున్నాయి. ఏటికి ఎదురెత్తున్నాయి. చేసినటువంటి వాగ్దానాలను అమలు జరపలేక అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ తిరిగి మనం మళ్ళా అధికారానికి వస్తామో రామో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటువంటి భావనతోటి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారనేటువంటి విమర్శలు 2 చోట్ల వస్తున్నాయి. దానికి మనకి ఆ, మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య, లేకపోతే ఇతర మధ్య వచ్చినటువంటి కొన్ని ఉదంతాలే మనకి కొన్ని. ఇప్పుడు ఉదాహరణకు కొండా సురేఖ, రెస్ట్ ఆఫ్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వం, అదేవిధంగా కొండా సురేఖ, మన కడియం శ్రీహరి గారు, మొన్న తుంగతుర్తిలో మందుల సామేలు, మన రాజగోపాల్ రెడ్డి గారు, ఇంకా ఇవన్నీ ఏంటంటే ఆ తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కి కొన్ని సిమ్టమ్స్. ఒక జబ్బు అనేటువంటివి ఇట్లాంటి సిమ్టమ్స్ ద్వారానే బయటపడుతుంది. అందుకని లోపల ఆ జబ్బు ఎంతగా ముదిరిపోయింది ఏమిటి అనేటువంటిది ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలుసు. అందుకని అటువంటి పరిస్థితిని ఆయన ఏమన్నా ఊహించారా? ఊహించవచ్చు. ఎందుకంటే ఆయన ఎంపీగా పనిచేశారు, దాదాపు 20 ఏళ్ల పాటు అనుకుంటాను ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కనుక, రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు కనుక ఎందుకైనా మంచిది నా దారి నేను చూసుకుంటే నా వరకు అనేటువంటి పద్ధతుల్లో ఆయన ఏమైనా ఉన్నారా? పార్టీ ఏమైనా నేను మాత్రం సేఫ్ గానే సో అంటే భారీ మెజార్టీ ఇస్తేనే పోటీ చేస్తా, లేకపోతే పోటీలోంచి తప్పుకుంటా, అంటే ఓడిపోవడం కంటే, అఫ్కోర్స్ గెలవడం కంటే పోటీ చేయకపోవడమే బెస్ట్ అన్నటువంటి థాట్లోకి వచ్చారనుకోవచ్చు. ముఖ్యమంత్రి ఏమో 2030 వరకు నేనే ఉంటా ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన అంతా కాన్ఫిడెన్స్గా చెప్తుంటే, నల్లగొండ జిల్లాలో నిజంగా అవునన్నా కాదని ఒక ముఖ్యమంత్రి స్టేచర్ అన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే చెప్పాలి. సో అట్లాంటి బలమైనటువంటి వ్యక్తే ఇంత అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే ఇది పూర్తి కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుందా? ఏ జిల్లా చూసినా, ఏ నియోజకవర్గం చూసినా బహుశా ఇదే పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి జిల్లాల్లో నల్గొండ, మన ఖమ్మం, వరంగల్ ఇవన్నీ కూడా 3 బలమైనటువంటి జిల్లాలుగా ఉన్నాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. అందులోనూ కోమటిరెడ్డి సోదరులు, లేకపోతే వాళ్ళ సమీప బంధువు మాజీ ఎంపీగా ఉన్నటువంటి బిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరి గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, లేకపోతే వాళ్ళ ప్రభావం, అన్ని రకాల గురించి కూడా తెలిసిందే. ఇవన్నీ తెలిసినప్పుడు ఇండివిజువల్ గా తన గురించి, నాకే కాదు మొత్తం యావత్ పార్టీకి కూడా మీరు ఆ విధమైనటువంటి మెజారిటీ తోటి తిరిగి గెలిపించాలనే మాట ఆయన వెంకటరెడ్డి గారి నోటి నుంచి ఎందుకు రాలేదు అనేటువంటిది సమస్య. అదే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ధీమా రావట్లేదు, నన్ను గెలిపిస్తా అంటేనే పోటీ చేస్తానంటున్నారు. అదే అందుకనే ఇప్పుడు పార్టీ సంగతి ఏమైనా కానీ నా సంగతి మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి చెప్పినట్టుగా ఉంది. అది అంటే రాజకీయాల్లో ఏ నాయకుడు ఏం మాట్లాడినా కానీ దానికి అవసరమైన భాషని ఎట్లయినా తీసుకోవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు బీజేపీ 2.5 సంవత్సరాల తర్వాత అన్ని రంగాల్లోనూ రేవంత్ రెడ్డి సర్కారు నాయకత్వం విఫలమైంది అనేటువంటి రాజకీయమైనటువంటి దాడి రోజు రోజుకు పెంచుతున్నటువంటి స్థితిలో మరి ఆ 2 పార్టీలకి ఇది కూడా ఒక అస్త్రంగా ఏమన్నా మారుతుందా? రాజగోపాల్ రెడ్డి గారు ఒక అస్త్రంగా ఆల్రెడీ మారారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా ఈ విధంగా మాట్లాడటంతో, ఎందుకంటే ఎట్లయినా భాష్యం చెప్పొచ్చు, ఏం చెప్పడానికైనా అవకాశం ఉంది ఇందులో. అందుకని ఎవరైనా అటువంటి భాష్యం చెప్పి అటువంటి విమర్శలకు దిగితే వాళ్ళని మనం తప్పుపట్టాల్సినటువంటి పని కూడా లేదు.
అందుకని మాట్లాడేటప్పుడు నాయకులు మరి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారైనా కానీ అంటే ఇప్పుడు ఇంతటి సీనియర్ ఇప్పుడు నాయకుడు జాగ్రత్తలు తీసుకోకుండా మాట్లాడతారని మాత్రం అనుకోవడానికి లేదు. సో ఖచ్చితంగా ఇంటెన్షన్ ఏదో ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికే కొంతమంది అనుకోవాలి. మాకు కనీసం నియోజకవర్గానికి డబ్బులు ఖర్చులకు కూడా డబ్బులు రావట్లేదు, పెళ్లిళ్లకు చావులకే బోర్డవుతుంది, అక్కడ కూడా డబ్బులు వాటికే సరిపోతుంది మా ఎమ్మెల్యేలకు గెలిచి అని కొంతమంది మహబూబ్ నగర్ నుంచే కామెంట్లు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇందులోనే అవును. మళ్ళా కుంపట్లు ఉన్నాయి. ఇందులో టీడీపీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ వర్గం ఒకటైతే కనుక, అసలైనటువంటి కాంగ్రెస్ వర్గం ఒకటైతే కనుక, పార్టీ ఫిరాయించినటువంటి చెప్పుకునేటువంటి కాంగ్రెస్ వర్గం ఇంకొకటి ఉంది. సో వీటిల్లో అన్నిటినీ గనక ఒక్కసారి డీప్గా మనం పరిశీలిస్తే గతంలో సంవత్సరం లోపే, ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే బట్టి విక్రమార్క ప్రజల్లో 50% వ్యతిరేకత ఉంది, అది మేము కాదనట్లేదని చెప్పేసి ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు. సో ఇప్పుడు కోమటిరెడ్డి మాటలు చూస్తే కనుక ఇక ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా జనాల్లో సింపతి కోసం ప్రయత్నం చేయాల్సిందే అన్న ఒక భావనకు వచ్చినట్టు కనిపిస్తోందా? ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందా లేదా అనే దానికంటే ప్రభుత్వం మీద ఆసక్తి కోల్పోయారు అనేటువంటిది కూడా రాజకీయ నాయకులకి భయపెట్టే అంశమే. అంటే ఇక్కడ ఇంకోటి, ఎందుకంటే ఆసక్తి కోల్పోయింది ప్రజలా లేదంటే నాయకులు కూడా ఆసక్తి కోల్పోయారు అనుకోవాలా? నాయకుల మధ్య కూడా ఉంటది. Hmm. నాయకులు ఇప్పుడు పాయింట్. తుంగతుర్తి పంచాయతీ లేకపోతే ఇతర అనేక చోట్ల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోతే మరి దానికోసం కాచుకొని ఉన్నటువంటి వాళ్ళు 2.5 సంవత్సరాలుగా కాచుకొని ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరందరేమో అధికారం చెలాయిస్తారు, నామినేటెడ్ పోస్టులు కూడా మాకు ఎవరా, మేము చేసిన తప్పేంటి అనేటువంటిది ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఉమ్, స్టార్ట్ కావటమే కాదు, వాళ్ళల్లో ఒకవేళ కొద్ది రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా గానీ అది కూడా మళ్ళీ అసంతృప్తిగా దారితీస్తుంది. ఇచ్చారులే ఎన్నికల ముందు ఇచ్చారు, మేము అనుభవించాము, మేము అధికారాన్ని ఏమనుభవించాము, మాకు ఏదో పేరుకి ఇచ్చారు, అనివార్యమే ఇచ్చారు అనేటువంటిది అది కూడా వస్తుంది. దానికి అది తోడు కూడా అంటే వస్తే మీరు అనే మాటకు కొనసాగింపు కూడా కనిపిస్తోంది. హైడ్రా లాంటిది ఇంకొక వ్యవస్థ కూడా తీసుకురాబోతున్నారు. అవినీతి ఎక్కడైతే జరుగుతుందో సో అక్కడ అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఇంకొక వ్యవస్థ కూడా వస్తుంది హైడ్రా తరహాలో అన్నది ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ ఒకటి, సమీక్షలో సీఎంఓ నుంచి వస్తున్నటువంటి అంశం. సో బహుశా అది కూడా వస్తే ఇక మంత్రి పదవులు ఉన్నా మంత్రులకు పూర్తి అధికారాలు లేకుండా పూర్తిగా సీఎంఓ నుంచే పరిపాలన, సీఎంఓ నుంచే లెక్కలు తేలేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కదా. మంత్రుల పవర్స్ తగ్గుతాయన్నటువంటి భయం కూడా ఒకటి వచ్చేసినట్టే కదా మంత్రులు. ఇప్పుడు కేంద్రంలో రాజకీయ ప్రత్యర్థుల మీద ఐటీ శాఖ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వాటిని ఏ విధంగా ప్రయోగిస్తున్నారో ఉమ్, చూసిన తర్వాత, ఉమ్, వాటి మీద విమర్శలు చేస్తున్న తర్వాత, అవినీతి గురించి మేము అటువంటి ఒక వ్యవస్థను, ప్రత్యేక వ్యవస్థను, ఆల్రెడీ యాంటీ కరప్షన్ ఏసీపీ ఉంది, లేకపోతే ఉమ్, ఇతర ఉన్నాయి, మరొక దాన్ని తయారు చేస్తున్నారు అంటే ఉమ్, ఇప్పుడు హైడ్రా మీద వచ్చినటువంటి విమర్శలు ఇంకా దాని మీద ఎక్కువ వస్తాయి. ఉమ్, ప్రత్యర్థుల మీద కావచ్చు, పార్టీలో అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నాయకత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళ మీద కావచ్చు, ఎవరి మీద కానీ ప్రయోగించేటువంటి అవకాశం ఉంది. ఉమ్, ఇప్పుడు ఏసీబీ దాడులు జరుగుతున్నాయి, ఏసీబీ అనే కొంతమందిని పట్టుకుంటాం మంచిదే, కానీ ఎంతమంది అధికారులు, ఎంతమంది ఉన్నతాధికారులు ఎంత సంపాదించారో జనానికి తెలియదా, ఏసీబీకి తెలియదా? ఉమ్, పెద్ద ఎత్తున ఏసీబీకి అసలు ఊపిరి సలపకుండా దాడులు చేయడానికి అవసరమైనటువంటి అవినీతి పరులు తెలంగాణలో ఉన్నారనేది అందరికీ తెలుసు. ఉమ్, రెండోది, హైడ్రా మీద వచ్చినటువంటి విమర్శ ఏమిటి? పేదల పట్ల వాళ్ళు కూడా ఆక్రమించుకున్నారు, లేకపోతే ప్రభుత్వ భూములు, అది వేరే అంశం, ప్రభుత్వ భూములు లేకపోతే ఇంకోటి. ఉమ్, కానీ వాళ్ళ పట్ల వెంటనే ఖాళీ చేయించడం, లేకపోతే కూలగొట్టడం, ఈ విధంగా దూకుడుగా వ్యవహరించినటువంటి హైడ్రా మరి స్వయంగా ముఖ్యమంత్రి సోదరులకు సంబంధించి లేదా ఇంకా కొంతమంది వేరే వాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చి అప్పటి వరకు మేనమేషాలు లెక్కించింది అనేటువంటి విమర్శలు ఇప్పటికే వచ్చాయి. అందువల్ల ఈ హైడ్రా మీద ఇప్పటికే వివాదాస్పదమైనటువంటి స్థితిలో మళ్ళా మీరు చెప్పినట్టుగా అవినీతి మీద కనుక మరొక వ్యవస్థను కనుక ఏర్పాటు చేసేట్లయితే అది స్వయంకృతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అది స్వయంకృతం, తన ఇంటిని తానే కూల్చుకోవడానికి నిర్మాణం చేసినట్టుగా అవుతుంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సార్ అంటే ఒకసారి అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఎవరి ఒకరి మీద ప్రయోగించక తప్పదు. ఆఫ్ కోర్స్ అవును. ఇప్పుడు హైడ్రా మీద కూడా గతంలో కూడా మనం అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో కొన్ని ఇళ్లను కూల్చి కొన్ని ఇళ్లను ఎందుకు వదిలేశారు అంటే, ఆ ఇళ్ల వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పెద్దలకి
నజరానాలు సమర్థించుకున్నారు కనుక వదిలేశారు అనేటువంటి విమర్శలు అప్పుడు వచ్చాయి. ఇప్పుడు కూడా అవినీతి పేరుతోటి దాన్ని వదిలితే, ఆ పులిని వదిలిన తర్వాత అనేక మంది సహజంగానే వచ్చి అధికార పార్టీని ఆశ్రయిస్తారు. అంటే దాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు అనేటువంటి విమర్శలకి తావిచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి సంస్థ అది అవుతుంది. వస్తుందా రాదా అనేటువంటిది అది వేరనుకో. వస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన గోతును తాను తవ్వుకున్నట్టుగానే నేనైతే భావిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్, ఆస్తులు భారీగా ఏమీ లేవు, వంశపారపర్యంగా వస్తున్నటువంటి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తులే ఉన్నాయి తప్ప నాకు సొంత ఇల్లు కూడా లేదు హైదరాబాద్లో అని చెప్పేసి ఆయన ఇప్పటికీ అద్దీంట్లోనే ఉంటా అని చెప్పేసి మాట్లాడుతున్నా కానీ పూర్తి భారీ మెజార్టీతో గెలిపిస్తేనే పోటీ చేస్తా లేకపోతే పోటీ చేయను అనంటే ప్రజలకే ఆప్షన్ ఇస్తే అంటే ఇప్పటికీ ఒక సర్వే అని అంతర్గతంగా జరిగిందా, ఒక వ్యతిరేకత వచ్చేసిందా? సో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? బలమైనటువంటి నాయకుడే తన గెలుపు పైన తనకు ధీమా లేదంటే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని ఇంకా ఎట్లా చూద్దాం ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.